నమస్కారాలండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను కైకలూరు గ్రామ సర్పంచ్‌నండి. మరి గత 4 సంవత్సరాల నుంచి మరి నేను కైకలూరు సర్పంచ్‌గా బాధ్యతలు విధులు నిర్వహిస్తున్నాను. మరి ఇప్పుడు పంచాయతీలో టెండర్స్ పిలిచామండి, వర్కర్స్ టెండర్స్. అయితే ఆ టెండర్ పంచాయతీ రూల్స్ యాక్ట్ ప్రకారం తక్కువ టెండర్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి ఇవ్వాలండి. వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కువ టెండర్ వాళ్ళకి ఇస్తే కనుక అది ఇబ్బందికరంగా ఉంటే పంచాయతీ రూల్స్ ప్రకారం విరుద్ధమండి. అందుకనే తక్కువ టెండర్ వాళ్ళకి నేను టెండర్ ఇచ్చానండి. అయితే మరి గతంలో నేను తక్కువ టెండర్ పంచాయతీలో పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులు కరోనా టైంలో సేవలు చేశారని వాళ్ళకి మరి నేను టెండర్లు ఇచ్చినందుకు మరి ప్రధానంగా నా చెక్ పవర్ రద్దు అవడానికి ప్రధాన కారణం అది అయిందండి. ఎందుకు తక్కువ టెండర్ వాళ్ళకి ఇవ్వలేదు, నువ్వు ఎక్కువ టెండర్కి ఎందుకు ఇచ్చావని మరి నా చెక్ పవర్ రద్దులో ప్రధాన కారణం చూపించారండి. అప్పుడు నేను కోర్టుకి వెళ్ళాను, అది కోర్టులో ఉందండి. అయితే ప్రస్తుతం మళ్ళీ టెండర్లు పిలిచాను. తక్కువ టెండర్లు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి అన్ని మరి పారిశుద్ధ పనులే కానీ, అట్లాగే వాటర్ వర్క్స్ కానీ, అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, అలాగేనండి డ్రైవర్స్ కానీ ఎవరికైతే వేసుకున్నారో వాళ్ళకి టెండర్ల ద్వారా వాళ్ళకి నేను ఇవ్వడం జరిగిందండి. అందరి సమక్షంలో సెక్రటరీ, మరి టెండర్స్ వేసుకున్న పారిశుద్ధ కార్మికులు, గుమ్మస్తాలు, సీసీ ఫుటేజ్ ఉన్నాయండి. పంచాయతీలు 3 నెలల నుంచి ఉన్నాయి. ఆ రకంగా నేను ఇచ్చానండి. అయితే మరి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ అవినీతిమయం పంచాయతీని చేసి మరి గతంలో వాళ్ళకి ఎంత వచ్చింది ఎంత వచ్చింది మీరందరూ కూడా ధర్నాలు చేయండి అనేసి మరి అతను వాళ్ళందరినీ రెచ్చగొట్టి మరి ఈరోజు పంచాయతీలో టెంట్ వేసి నా మీద ధర్నాకి పెట్టాడండి. ఇప్పుడు రూల్స్ వైలేషన్ చేయాల్సింది నాకు సంబంధం ఏంటండి? ఇప్పుడు పైన ఉన్నటువంటి గవర్నమెంట్ పాత పద్ధతులు పనిచేస్తున్న వాళ్ళు తరతరాలుగా వాళ్ళకే ఇవ్వాలని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయనుకోండి, నేను ఆ రూల్స్నే పాటిస్తానండి. ఇవాళ నా చెక్ పవర్ రద్దులో గతంలో నువ్వు అలా ఎందుకు ఇచ్చావు? తక్కువ టెండర్లు వేసిన వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కువ టెండర్లు కానీ నా చెక్ పవర్ రద్దు ప్రధాన కారణం చూపించారండి. మరి ఆ రోజు కరోనాలో సేవలు చేశారని అప్పుడు నేను మరి బోర్డు దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు డిపిఓ డిఆర్పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఓకే చేసిన తర్వాతే నేను ఆ టెండర్లు నేను అప్పుడు ఆమోదించాను. మరి ప్రధాన కారణం అది చూసి నా చెక్ పవర్ రద్దు చేశాను అన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను తక్కువ అతనికి ఇవ్వకోకుండా ఎక్కువ వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, మళ్ళా కూడా నన్నే ఇబ్బంది పెడతారు కదా. గవర్నమెంట్ దయచేసి పాత వాళ్ళకే మీరు కంటిన్యూషన్ చేయండి అని అన్నారు అనుకోండి, నేను పాత వాళ్ళకే నేను టెండర్ ఇస్తాను. అంతేగాని నా సొంత నిర్ణయాలు నేను తీసుకోనండి. గవర్నమెంట్ యాక్ట్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని నేను ధిక్కరించి ఏమి చేయను. కాబట్టి పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఇప్పుడు వచ్చిన టెండర్ అతను ఏమన్నాడంటే, అమ్మ అందరిని కూడా నేను పెట్టుకుంటా, ఎవరిని కూడా నేను కొత్త వాళ్ళని తీసుకోను, ఇప్పుడు టెండర్ నాకు వచ్చింది పాత వాళ్ళనే కంటిన్యూషన్ చేస్తానని అతను అన్నాడు. అతను రూల్స్ వైలేషన్ అతను అన్నమాట తప్పుంటే అప్పుడు వాళ్ళ పనిలో తీసుకోకపోతే వాళ్ళు ధర్నా చేస్తే ఒక అర్థం ఉందండి. వాళ్ళు అతను పని ఇంకా ఈ నెలాఖరు వరకు వాళ్ళకి పని టైం ఉంది. వచ్చే నెల నుంచి ఆ టెండర్లు యాక్సెప్ట్ అవుతాయండి. కొత్త టెండర్ వేసుకున్న ఎవరైతే తక్కువ టెండర్ వచ్చిందో అతను అదేనండి. నా పంచాయతీ అధికారాలన్నీ సర్పంచ్గా నేను కాకుండా ఎమ్మెల్యే గారు పిఏ ధనుంజయ్ గారు, నా అధికారాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు పిఏ ధనుంజయ్ గారు దీని వెనకాల ప్రధాన పాత్ర పోషిస్తున్నాడండి. వీళ్ళు అవినీతి మయం ఈ వచ్చిన సెక్రటరీ 3-4 చోట్ల సస్పెండ్ అయ్యి, అలాగే మరి పామర్ పంచాయతీలో మరి లక్షల కోట్లు డబ్బులు మింగేసి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుబడి అతను ఇక్కడికి పనిష్మెంట్ మీద ఎక్కడెక్కడో అతను వేస్తే ఇక్కడికి ఈ ధనుంజయ్ గారు కావాలని అవినీతికి సంతకాలు పెడతాడని అతను తీసుకొచ్చాడండి. పంచాయతీ తీర్మానం, పంచాయతీ వర్క్స్ కమిటీ లేకుండా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పంచాయతీ ప్రహరీ గోడ కానీ, సీసీ కెమెరాలు కానీ మొత్తం అన్నీ కూడా పెట్టించాడండి ఈ సెక్రటరీ. అలాగే ఎక్కడైతే అన్యాయంగా అక్రమాలు జరుగుతున్నాయో లేఅవుట్లు కానీ, ఆక్రమణలు కానీ తొలగించమని నోటీసులు ఇచ్చినా ఏమీ కూడా పట్టించుకోకుండా ఉన్నాడండి ఈ సెక్రటరీ. అలాగే పంచాయతీ ట్యాక్స్ కానీ, పంచాయతీ కంటే వచ్చే ఆదాయం, షాపుల ఆదాయం కానీ మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులను ఇద్దరిని పెట్టుకుని గంటా రమేష్, సమ్మెట జగదీశ్వరరావు అనే వాళ్ళని పెట్టుకుని పంచాయతీ సొమ్ము అంతా కూడా దాదాపు 50 లక్షలు తినేశాడండి. ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఇబ్బందులు పెట్టే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. లేదైనా సరే మీరు కూర్చోబెట్టి మీరు మా కాన్స్టిట్యున్సీ నాయకుడు, మీరు కాన్స్టిట్యున్సీ హెడ్, మా తండ్రి మీరు మొత్తం అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి ఏంటో ఒక్కసారి దృష్టి పెట్టి నాకు న్యాయం చేస్తారని, అట్లాగే మీడియా ప్రతినిధులు, మీ జర్నలిస్టులు మొత్తం అందరూ కూడా నాకు న్యాయం చేసి నా కుటుంబాన్ని ఈ సమ్మెట జగదీశ్వరరావు, ఈ గంటా రమేష్, అట్లాగే సెక్రటరీ ఆనందభూషణం, ఎమ్మెల్యే గారు పిఏ ధనుంజయ్, నా అధికారాలన్నీ ధనుంజయ్ చేస్తున్నాడండి. అసలు ఎవరి ధనుంజయ్? ఎవరండి ఇతను? గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో పిఏలు ఉన్నారు, గతంలో పంచాయతీ నడిపించాం. ఏ రోజైనా కానీ ఇటువంటి అవినీతి మచ్చ కానీ ఎవరైనా మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టారా? అందరం కలిపి పనిచేసుకున్నామండి. నా వార్డు సభ్యుల్ని వ్యతిరేకత తెచ్చాడు ధనుంజయ్. నా కూటమి, వీళ్ళందరూ నా కుటుంబం అండి. నా వార్డు సభ్యులు
ఏ రోజు పరపచ్చలు లేకుండా సంతోషంగా పాలించేవాడిని 3 సంవత్సరాలన్నర. మరి ఈరోజు ఈ ధనుంజయ్ అనే ఆయన ఎమ్మెల్యే గారిని నానా రకాలుగా అవమాన పాలు, నానా రకాలుగా ఇతను చేసేటువంటి ఫ్రాడ్లకి ఎమ్మెల్యే గారి మీద వస్తుంది. ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఆయనకి ఎటువంటి నింద రాకుండా మచ్చ రాకుండా మరి ఉండాలని ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకుని నాకు రక్షణ కల్పించి అసలు న్యాయాలు ఏంటి, పంచాయతీరాజ్ చట్టం ఏంటి, ఎలా సర్పంచ్ పాలిస్తుంది, అసలు ఏం జరుగుతుందని మీరు విచారణ చేసి తగు న్యాయం నాకు జరిపిస్తారని, అలాగే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే సమ్మె అని అదని ఇదని దిగారో మీరందరూ కూడా ఎప్పుడు కూడా పంచాయతీలో పనిచేస్తానని ఇప్పుడు వచ్చిన టెండర్ అతన్ని అడిగా నేను, ఏంటయ్యా వాళ్ళు ధర్నా, అమ్మ నేను వాళ్ళే పెట్టుకుంటానని అన్న, వాళ్ళు వద్దనంటే వేరే వాళ్ళు చూసుకుంటానని అన్నాడు. మీరు పంచాయతీ యాక్ట్ ప్రకారం నేను తప్పు టెండర్ అతనికి టెండర్ ఇచ్చానండి. ఇది నాలో ఎటువంటి తప్పు లేదు. మొత్తం రాష్ట్రం అంతా ఇదే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తం కూడా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తీసి మీరు మరి అన్నిటి మీద చర్యలు తీసి ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేస్తారని ఇక్కడ ఈ నా భర్త వచ్చాడండి. సీసీ ఫుటేజ్లు ఉండే ఆయన ఎప్పుడు వచ్చాడో ఏంటో కూడా మీరు చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నా భర్తని నన్ను చాలా మానసికంగా వేదన పెడుతున్నారు. వాళ్ళు నన్ను నా భర్తపై హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సంబెట జగదీశ్వరరావు, అలాగే గంటా రమేష్, సెక్రటరీ ఆనంద్ భూషణం, అట్లాగే ధనుంజయ్ గారు పిఏ ఎమ్మెల్యే గారు పిఏ, ఎమ్మెల్యే గారు సౌమ్యుడండి. ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టించి నాపై చిత్ర విచిత్రాలైనటువంటి మాటలు, నా దగ్గర పనిచేసే వర్కర్స్తోనే నన్ను సర్పంచ్ని ఒక రాక్షసుగా, ఒక దెయ్యంగా నన్ను సంబోధించి నా వర్కర్స్నే నేను నా కన్న బిడ్డలుగా, నా తమ్ముళ్ళుగా నేను నన్ను చూశానండి. 3.5 సంవత్సరాలు నేను లేనటువంటి నా మీద నిందలో వీళ్ళతో ఇప్పుడు వచ్చిన సెక్రటరీ ధనుంజయ్ చేతులు కలిపి వీళ్ళ అవినీతికి నేను అడ్డుపడుతున్నానని నన్ను ఈ రకంగా నిందల పాలు చేసి నన్ను మానసికంగా క్రమదీసి పంచాయతీకి వస్తాకు భయం వేసిపోతుందండి. ఒక్కసారి 3 నెలలు 4 నెలల నుంచి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించండి. నేను ఎన్నిసార్లు పంచాయతీకి వచ్చాను, నా భర్త ఎన్నిసార్లు పంచాయతీకి వచ్చాడో ఒక్కసారి మీరు ఆ సీసీ ఫుటేజ్లు తీయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నాకు రక్షణ కల్పించండి. పంచాయతీ యాక్ట్ ప్రకారం, పంచాయతీ రూల్స్ ప్రకారం తక్కువ టెండర్ అతనికి నేను టెండర్లు ఇచ్చానండి. అది కాదు అసలు టెండర్లు వేయొద్దు అని అంటే మీరు పంచాయతీరాజ్ కమిషనర్, మున్సిపల్ సెక్రటరీ ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఆ పర్మిషన్ ప్రకారమే, ఆ జీవో ప్రకారమే నేను ప్రొసీడ్ అవుతానండి. అంతేగాని రూల్స్ని, పంచాయతీరాజ్ రూల్స్ని ధిక్కరించి నేను ఏ పని చేయట్లేదండి. కాబట్టి దయచేసి ఈ వీడియో ఉన్న జర్నలిస్టులు కానీ అందరూ కూడా నాకు న్యాయం చేస్తారని, అలాగే గౌరవ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, అయ్యా నేను రూపాయి ఆశించి మీ పార్టీలోకి నేను రాలా, స్వచ్ఛందంగా గ్రామ అభివృద్ధి కోసం మీ పార్టీలో ఎన్డీఏ కూటమి కొత్తగా సెక్రటరీ ఆనంద్ భూషణం గారు వచ్చారు కైగ్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా. ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి పర్మిషన్లు ఏమీ లేకుండా, పంచాయతీ బోర్డు దృష్టికి తీసుకురాకుండా, వర్క్స్ కమిటీ లేకుండా అతని ఇష్టానుసారంగా పాలిస్తున్నాడు, చేసుకుపోతున్నాడు. మాకు ఎవరికి చెప్పట్లా. ఇప్పుడు పంచాయతీ ప్రహరీ కూడా కట్టించాడండి. కట్టించేటప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైనా సరే పంచాయతీలో పనిచేస్తున్నామంటే బోర్డు దృష్టికి తీసుకెళ్ళి పంచాయతీ తీర్మానం వర్క్స్ కమిటీ ఉన్న తర్వాత పని మొదలెట్టాలి. అలా కాకుండా అతను సొంత నిర్ణయం తీసుకుని పంచాయతీ ప్రహరీ కూడా కట్టేశాడండి. అట్లాగే సీసీ కెమెరాలు పెట్టాడండి. మాకు తెలియదు అసలు 3 నెలల సీసీ కెమెరాలు పెట్టాడు, మాకు తెలియదు, పంచాయతీకి తెలియదు. అలాగేనండి మరి ఎండిఓ ఆఫీసు మరి 6 లక్షలు పెట్టి ఎండిఓ ఆఫీసు రీమోడలింగ్ చేసి బాగు చేసుకుని ఇవన్నీ చేశారండి ఎండిఓ గారు. మరి అది కూడా వర్క్స్ కమిటీ లేదు, పంచాయతీ దృష్టికి తీసుకురాలేదండి. అసలు అంత తొందరపడి చేసుకోవాల్సిన అవసరం ఏముందండి. అది తీసుకుని ఎవరైనా మీ తీర్మానం ఇప్పుడు చేసి ఇస్తే 3 నెలల నాడు జరిగిన పనికి ఇప్పుడు తీర్మానం చేసి నేను ఇస్తే నేను ఎందుకు రూల్స్ వైలేషన్ నేను ఎందుకు చేయాలండి? అత్యవసర సమావేశం పెట్టుకొని వర్క్స్ కమిటీ వేసి తీర్మానం వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఆ తీర్మానం చూసుకుని ఆ కాంట్రాక్టర్తో వాళ్ళు పని చేయించుకోవాలి. అలా కాకుండా పంచాయతీ అనే ఉంది, సర్పంచ్ బోర్డు ఉన్నారు అని మా అందరిని కూడా ఎటువంటి ఇది లేకుండా ఎండిఓ గారు, సెక్రటరీ ఆనంద్ భూషణం గారు కలిసి పంచాయతీని ఇష్టానుసారంగా అవినీతిమయం చేస్తున్నాడండి ఈ సెక్రటరీ. అలాగే సార్ మనం ఒక్క మాట అండి, ఇప్పుడు ఈ పంచాయతీని రక్షించాల్సిన బాధ్యత మరి కామినేని శ్రీనివాస్ గారిపై ఉందండి. ఎందుకంటే మరి 3 సంవత్సరాలన్నర ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా మరి పాలన జరిగింది. ఈరోజు ఎందుకండి ఇవన్నీ? అందుకని నేను ఏంటంటానంటే మరి సెక్రటరీ గారి మీద చర్యలు తీసుకోవాలండి. అసలు పంచాయతీ తీర్మానం లేకుండా, వర్క్స్ కమిటీ లేకుండా ఈయన ఎలా ప్రహరీ కట్టాడు, పంచాయతీ ప్రహరీ, అలాగే సీసీ కెమెరాలు ఎలా పెట్టాడు, ఎండిఓ ఆఫీస్ ఎలా కట్టారు, దీని అన్నిటికీ నన్ను తీర్మానం చేసి ఇమ్మన్నారండి. నేను ఇవ్వనండి, నాకు అది ఇబ్బంది అది అని నేను వ్యతిరేకించానండి. మా గౌరవ వార్డు సభ్యులు కూడా వ్యతిరేకించారు. 3 నెలలు చేసిన పనులు ఇప్పుడు ఎలా ఇస్తానండి నేను?
అది దృష్టిలో పెట్టుకుని నా దగ్గర పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులందరూ కూడా అతని వైపు తిప్పుని ఈ రకంగా నన్ను అల్లరి చేస్తున్నాడండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,